తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో ఆయనతో పాటు 12 మంది ఉన్నారు. సీఎం కాకుండా గరిష్టంగా 17 మంది మంత్రులు ఉండడానికి వీలుంది. కానీ ఇప్పుడు 11 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకో 6గురికి అవకాశం ఉంది. ఎన్నికల హడావిడిలో ఉన్న కేసీఆర్ విస్తరణను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే త్వరలో మరో విస్తరణ ఉండే ఛాన్స్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాక కొత్త వారిని తీసుకోవడమేనా లేక ఉన్నవారిని పీకడం కూడా ఉంటుందా అనేది అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో ఏడాది కూడా తీరకుండానే డిప్యూటీ సీఎం రాజయ్యను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆ భయం ఓవైపు వెంటాడుతూ ఉండడంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వరుస కడుతుండటంతో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారతాయోననే ఆందోళన ప్రస్తుత మంత్రుల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు వరుసగా వస్తున్న ఎన్నికలు మంత్రులకు సవాల్గా మారాయి. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల బాధ్యతను జిల్లాల వారీగా మంత్రులే చూసుకున్నారు. టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్న 16కు 16 స్థానాలు గెలుస్తామని పార్టీ అధిష్టానం ధీమాగా ఉంది. అయితే ఏదైనా స్థానంలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడం లేదా అసెంబ్లీ ఎన్నికల కంటే సెగ్మెంట్ వారీగా మెజారిటీ దగ్గడం జరిగితే అది తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీలను మార్చి అక్కడ కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి లేకపోయినా మిగిలిన స్థానాలకు సంబంధించి కేబినెట్లో మంత్రులకు ప్రాతినిధ్యం ఉంది. తమ ఒత్తిడితో అభ్యర్థులను మార్చిన పరిస్థితుల్లో కొత్తవారు ఓడిపోవడం లేదా మెజారిటీ తక్కువ రావడం జరిగితే తమ పరిస్థితి ఏంటని వారు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు కూడా మంత్రులకు ప్రతిష్టాత్మకమని వారి సన్నిహితులు చెప్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించినా జిల్లాల వారీగా వారిని గెలిపించే భారం మంత్రులపైనే ఉందని అంటున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లో పార్టీ అభ్యర్థులు గెలవకపోతే అది ఆ జిల్లా మంత్రి వైఫల్యం కిందకొస్తుందని చెబుతున్నారు. లోక్సభ, పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాతే రాష్ట్ర కేబినెట్ ను సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా 6గురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు కాబట్టి అది ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే ఉండనుందని తెలుస్తోంది. లోక్సభ ఫలితాలను బట్టి జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉండనున్నాయి. కేసీఆర్ కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది ఫలితాల తర్వాత తేలనుంది. కేసీఆర్ కేంద్రంలో క్రియాశీల పాత్ర పోషిస్తే మంత్రుల తీరు ఒకలా లేకుంటే మరోలా ఉండొచ్చు. లోక్సభ ఫలితాలు కేంద్రంలో తెరాస పాత్ర ఆధారంగా కేటీఆర్, హరీష్లకి మంత్రి పదవులు దక్కుతాయా లేదా అనేది తేలనుంది. ఇక 2 మహిళలకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. మరో 2 ఎవరు అనేది తేలాల్సి ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.